ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విమానం తొలిసారిగా గగన విహారం చేసింది. స్ట్రాటో లాంచ్ అనే ఈ లోహ విహంగం అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి బయలుదేరి 2.5 గంటల పాటు మొజావి ఎడారిపై ప్రయాణం చేసింది. ప్రయోగం అద్భుతంగా సాగిందని విమాన పైలట్ ఎవాన్ థామస్ తెలిపారు. కక్షలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి రూపొందించిన ఈ విమానం ఎగిరే లాంచింగ్ ప్యాడ్గా ఉపయోగపడుతుంది. ఇది నేలపై నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకువెళ్లి రాకెట్ను జారవిడుస్తుంది. అనంతరం ఆ రాకెట్ అంతరిక్షంలోకి చేరి ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెడుతుంది. ఇంతవరకు నేల మీదే స్ట్రాటో లాంచ్ పరీక్షలు సాగాయి. తొలిసారిగా గాల్లో ఎగిరిన ఈ స్ట్రాటో లాంచ్ గంటకు 304 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని 17,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. స్కేల్డ్ కంపోజిట్స్ అనే ఇంజనీరింగ్ కంపెనీస్ రూపొందించిన ఈ భారీ విమానం 2 బాడీలు కలిగి ఉంటుంది. ఫుట్బాల్ మైదానం కంటే వెడల్పుగా ఉండే విమానం ఏకంగా 6 ఇంజన్లతో A380 ఎయిర్ బస్కు 1.5 రెట్లు పెద్దగా ఉంటుంది. చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే మార్కెట్లో ప్రవేశించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.